హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మా ఇంట్లో కూరగాయలు లేవండి, ఏం చేయాలని ఆలోచిస్తుంటే చక్కనైన చిక్కనైనటువంటి ఈ టేస్టీ పప్పుచారు చేసుకోవాలనిపించిందండి. రుచికి పుల్లగా నోటికి టేస్టీగా ఉండేటువంటి పప్పుచారు ఎలా చేద్దామో చూద్దానండి. మరి ముందుగా నేను కప్పున్నర పప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. దాన్ని మనం శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దానికి తగినంత పసుపు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే పప్పు పొంగిపోకుండా ఉండడానికి. దాన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టి మూత చల్లారిన తర్వాత మూత తీసుకుందామండి. చక్కగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు దాన్ని చక్కగా మెదుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నానండి. ఈ సాల్ట్ కలుపుకొని ఒక 2 స్పూన్ల ఉత్తపప్పు తీసుకుంటున్నానండి నేను. ఈ ఉత్తపప్పుని మనం ఆవకాయ కాంబినేషన్లో కానీ గోంగూర కాంబినేషన్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పుచారు చేసుకున్నప్పుడు ఉత్తపప్పు కూడా తీసి పక్కన పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఇప్పుడు ఈ పప్పునంతా మెదుపుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. దాన్ని ముందుగానే ఒక పావు గంట నానబెట్టుకున్నాను. దాని నుంచి రసం తీసి ఈ పప్పులో కలుపుకుందాం. దాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, నేను వెజిటేబుల్స్ ఏం లేవు కదండి, కాబట్టి ఆనియను, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఒక టమాటా తీసుకున్నానండి. ఒక టమాటా ఉంది. ఆ టమాటాని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత తగినంత అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం అంతకుముందు కలిపి పెట్టుకున్నటువంటి ఈ సాంబార్ మిక్స్ ఉంది కదండి, పప్పుచారు, ఆ పప్పుచారు మిక్చర్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. అది వేసుకున్నాక ఒక 3 to 4 మినిట్స్ వరకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను మెంతులు జీలకర్ర పొడి, అలాగే తగినంత కారం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. 2 to 3 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత, వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి మనము ఒక 3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. తర్వాత తాలింపు వేసుకుందాము. ఫైనల్గా ఈ తాలింపులోనే అసలు మజా ఉంటుందండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఈ వెల్లుల్లి ఉంది చూసారు, అది కరెక్ట్ టేస్ట్ ఇస్తుందన్నమాట. అలాగే తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను. మిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుంటే ఆ ఫైనల్ టచ్ వస్తుందన్నమాట. దీన్ని మనము ఇప్పుడు పప్పులోకి మార్చేసుకోవాలన్నమాట. అలా పోపు వేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి చక్కనైనా చిక్కనైనా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అండి. ఈ పప్పుచారుని ఇలా కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, పిల్లలు అన్నం తినని మారం చేస్తున్నప్పుడు కానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వడియాలు కానీ, అలాగే పెరుగు, మజ్జిగ మిరపకాయలు కానీ మనం వేపుకొని అంచుకు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.